మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మన ఇండియా తరఫున అమ్మాయిలు వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా చిన్న ర్యాలీ చేయడం జరిగింది. అది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ అండ్ ఇంటర్మీడియట్ కాలేజ్ అమ్మాయిలు చేయడం జరిగింది. అది వచ్చేసి మన కాలేజ్ దగ్గర నుండి పులంగల వరకు చేయడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా మన కడప జిల్లా వాసి అయిన నల్లపరెడ్డి శ్రీచరణి గారు కూడా ఉండడం మనకు ఆనందకరము. అలాగే విన్నింగ్ లో తనకంటూ ఒక పాత్ర ఉండి స్పిన్ బౌలింగ్ చేస్తుంది తను. అలాగే మన ఇండియా తరఫున అమ్మాయిలు వరల్డ్ కప్ గెలవడం అనేది మనకు చాలా ఆనందకరమైన విషయం. సో దాని తరఫున మనం ర్యాలీ చేసుకోవడం జరిగింది. ఇంతటి అవకాశం ఇచ్చే అందరికీ ధన్యవాదాలు. కప్ సాధించటము చాలా గర్వించదగిన విషయం. అందులోనూ 47 సంవత్సరాల సుదీర్ఘ స్వాతంత్ర అనంతరము మహిళలు కిరీటం ఎగరవేయడం అనేది మా మహిళా సాధికారతకి ఒక మెచ్చు తునక అనేది చెప్పవచ్చు. ప్రత్యేకంగా మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్ళగలరు. అయితే వీరికి తల్లిదండ్రుల ప్రోత్సాహము ఉండడం ఎంతైనా అవసరము. ముఖ్యంగా ఆటలంటే తల్లిదండ్రులు చాలా వెనుకకి పిల్లల్ని తీసుకోవటం చూస్తూ ఉంటాం. కానీ ఆ రంగంలో కూడా ప్రోత్సహించినట్లయితే శ్రీచరణి అద్భుతంగా ఆడినట్లుగా ఎంతో మంది విద్యార్థులు ఆడగలిగి భారతదేశానికి ఎంతో గొప్ప పేరును తెచ్చేవారుగా ఉంటున్నారు. ప్రత్యేకంగా మహిళా డిగ్రీ కళాశాలలో మాకు ఇంతవరకు పిఈటి రెగ్యులర్ వాళ్ళు లేరు. అలాగా పిఈటీలను ఇస్తే మా కాలేజీలోని విద్యార్థులు కూడా ఉన్నత శిఖరాలు గేమ్స్ లో అధిరోహించగలరని భావిస్తూ ఈ చిన్న కోరికను తీరుస్తారని ఆశిస్తున్నాం. నిన్నటి రోజు మన భారత క్రికెట్ చరిత్రలో మరపురాని మధురమైన రోజు. ఎందుకంటే 1983లో కపిల్ డెవిల్ సారథ్యంలో మనం గెలిచినటువంటి వరల్డ్ కప్, అలాగే 2011లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో మనం గెలిచినటువంటి వరల్డ్ కప్, అవి మెన్ సాధించినటువంటి వరల్డ్ కప్లు. మహిళా క్రికెట్ చరిత్రలో నిన్న ఎందుకు మరపురాని రోజు అంటే దాదాపు 47 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించినటువంటి రోజు నిన్న. మన అమ్మాయిలు ప్రతి మ్యాచ్ లోను అద్భుతంగా ఆడారు. లీగ్ దశలో 3 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ ఎక్కడే గానీ వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఆ ఓడిన మ్యాచ్ లో కూడా దురదృష్టవశాత్తు ఓడినారు తప్ప అక్కడ వాళ్ళ ఆట తీరు తీసికట్టుగా లేదు. ఆట తీరు బ్రహ్మాండమైనటువంటి ఆట తీరుతోనే చిన్న చిన్న లోపాలతోనే 3 అపజయాలు ఎదుర్కొన్నారు. అయినా సరే ఎక్కడే గానీ వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా వాళ్ళ కళ్ళలో విశ్వాసం బ్రహ్మాండంగా కనపడుతుంది, తొనికిసలాడుతుంది. ఎట్టు తిరిగి ఈ సంవత్సరం మనం కప్పు గెలిచి తీరాలా, కప్పు అందించాలా, ఈ కప్పు కళ నెరవేర్చుకోవాలనేటువంటి ఆ కోరిక ప్రతి అమ్మాయిలోనూ కనిపించింది. సెమీఫైనల్లో అయితే అద్భుతంగా ఆడారు మన వాళ్ళు. మన జమీమా అయితేనేమి, మిగిలినటువంటి క్రికెటర్స్ అందరూ కూడా సమిష్టి కృషికి నిదర్శనంగా ఈ మహిళా క్రికెట్ కప్ వరల్డ్ కప్ ను మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు గెలిచినటువంటి కప్పుల్లో ఒకరో ఇద్దరో వ్యక్తిగతంగా రాణించినటువంటి సందర్భాల్లో గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప ఈ యొక్క వరల్డ్ కప్ లో ప్రతి అమ్మాయి కూడా 1 నుంచి 11 వరకు అటు బౌలింగ్ లోను, అటు ఫీల్డింగ్ లోను, అటు బ్యాటింగ్ లోను ప్రతి ఒక్క మ్యాచ్ లో ప్రతి ఒక్క అమ్మాయి సమిష్టి కృషితో మనకు ఈ యొక్క ప్రపంచ కప్పు కళను నెరవేర్చారు. వాళ్ళందరికీ మనం హృదయపూర్వకంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే మన తెలుగు అమ్మాయి శ్రీచరణి వీరప్రాయనపల్లి అమ్మాయి, 21 సంవత్సరాల అమ్మాయి అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఈ రోజు ఈ కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించింది అంటే మన తెలుగు వారిగా, మన పులివెందుల వాసిగా మనం అందరం ఎంతో గర్వపడాలి. ఈ అమ్మాయిలను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు భారతదేశంలో ఖచ్చితంగా కాలేజీ గర్ల్స్ కానీ, స్కూల్ గర్ల్స్ కానీ స్పోర్ట్స్ ను ఖచ్చితంగా కెరీర్ గా ఎంచుకునేటువంటి పరిస్థితి వస్తుంది. నవంబర్ 2కు ముందు, నవంబర్ 2 తర్వాత అని విభజించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతి అమ్మాయి కూడా ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు ఏ రంగంలో అయితే కోరుకుంటారో, ఏ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలనుకుంటారో ఆ స్థాయికి చేరుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని అవమానాలైనా సరే పట్టుకొని విజయం సాధించాలనేటువంటి ఒక ప్రేరణ ఈ యొక్క భారత అమ్మాయిలు మనకు ఇచ్చారు. వాళ్ళందరికీ మనం అందరం కూడా సాహో భారత్ అనాలి, జయహో భారత్ అమ్మాయిలు అనాలి, అమ్మాయిల ఆట అదరహో అనాలి, ఈ అమ్మాయిల ఆట తీరు అమోఘం అనాలి, అమేయం అనాలి, అద్భుతం అనాలి. వీరందరినీ స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా మన అమ్మాయిలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమ్మాయిలను ప్రోత్సహిస్తే
వాళ్ళు సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించినటువంటి రోజు నవంబర్ 2, 2025. దీన్ని మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని మన అమ్మాయిలను ప్రోత్సహించి వారు ఏ రంగంలో అయితే అత్యున్నత స్థాయికి చేరాలని కోరుకుంటారో ఆ లక్ష్యాన్ని చేరుకునేలా మనమందరం కూడా తోడుపాటుగా వాళ్లకు మనము తోడు నీడగా నిలవాలని ఈ సందర్భంగా అందరికీ విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్.